పరిధిలో తన శక్తిని నింపుతూ ఒక పక్క వాడుకుంటేనే మరో పక్క దొళ్ళగొడుతున్నాడు. నా విషయంలో అయితే అదే జరుగుతుంది. నాలో ఉన్న లోకమని ఐగుప్తు మొత్తం తొలగించబడింది, నేను పూర్తిగా పరిపూర్ణుడయ్యాను అని నేను అనుకోవటలా. కొంత పోయింది, ఆ పోయిన ప్లేస్లో ఆయన శక్తిని నింపి తన పనిలో వాడుకుంటూనే మిగిలిన శేషాన్ని వెళ్ళగొట్టడానికి పని చేస్తానే ఉన్నాడు. చేపను దోవినట్టు పక్క నుంచి తోముతూనే ఉన్నాడు నన్ను కూడా. మరి నాకే తోముడు తప్పనప్పుడు మీకు తప్పిద్దా? ఇంతకి తోముడు అవసరమా వద్దా? నువ్వు ఐగుప్తులోంచి బయటకు వస్తే చాలా, నీలో ఉన్న ఐగుప్తు డేంజరా, ఇబ్బంది ఏమి ఉంటుందా? ఐగుప్తులోంచి నువ్వు బయటికి రావటం గొప్ప విషయం కాదు. నీలో ఉన్న ఐగుప్తు బయటికి పోకపోతే ఎప్పటికైనా మళ్ళీ నువ్వు ఐగుప్తులోనే కూర్చుంటావు. ఎంతమందికి అర్థమైంది? నీలో దాగి ఉన్న ఐగుప్తుని దేవుడు దొళ్ళగొట్టకపోతే, బయటికి వెళ్ళగొట్టకపోతే, ఆ ఐగుప్తు, నీలో ఉన్న ఐగుప్తు నిన్ను మళ్ళా ఏదో ఒకనాటికి ఐగుప్తుకే చేర్చిద్ది. నిజంగా అర్థమైందా? ఐగుప్తుకు చేర్చిద్దంటే ఎక్కడ చేర్చిద్ది? నీలో ఉన్న లోకం దేవుడు బయటికి తరిమి కొట్టకపోతే ఏదో ఒకనాడు మళ్ళా నిన్ను అదే లోకానికి తీసుకెళ్ళిద్ది, నీలో ఉన్న లోకం. అందుకే దేవుడు శ్రద్ధగా నీ మీద నా మీద పనిచేస్తున్నాడు, మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అక్కడికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు, చక్కని కుటుంబాన్ని కట్టడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు, జీవము గల దేవుని సంఘాన్ని నిర్మించడానికి. ఎంత బాగుందండి! ఇప్పుడు దేవుడు పని చేయాలా వద్దా? మనలో చేయాలా వద్దా? దేనికి చేయాలి? మనలో ఉన్న